జీవితంలో దారులు మారుతుంటాయి కానీ లక్ష్యం ఎప్పుడూ మారకూడదు. ప్రతి అడుగులో సాహసం ఉంటేనే విజయాన్ని సాధించగలుగుతాం. విజయం సాధించడం అంటే నువ్వు అనుకున్నది సాధించడం మాత్రమే కాదు, నువ్వు వెళ్ళే దారిలో ఎవరైనా కష్టాల్లో ఉంటే నీ ప్రాణాలను తెగించే వారిని కాపాడడం కూడా ఒక గొప్ప విజయమే. 35 నిండు ప్రాణాలను కాపాడిన రియల్ హీరో ఆరిఫ్ ఎవరు? డిసెంబర్ 18 బుధవారం సాయంత్రం 3:15 ముంబై సముద్ర తీరంలో గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు నీల్ కమల్ అనే ఫెర్రీ బోట్ దాదాపు 100 మందికి పైగా పర్యాటకులతో బయలుదేరింది. ఈ క్రమంలో చక్కర్లు కొడుతూ వేగంగా వచ్చిన నేవీకి చెందిన ఓ స్పీడ్ బోట్ 3:55 సమయంలో దాన్ని బలంగా ఢీకొట్టింది. దాంతో ఫెర్రీ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు, మరో 99 మందిని రక్షించగలిగారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే ముంబై హార్బర్ లో ఇంజిన్ ట్రయల్ సందర్భంగా భారత నౌకాదళం పడవ ఇంజిన్ ఫెయిల్యూర్ కారణంగా నియంత్రణ కోల్పోయింది. దీంతో పడవ ప్యాసింజర్ ఫెర్రీని ఢీకొంది. అయితే ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరమైన విషయం. ప్రమాదం జరిగిన వెంటనే చిన్న పిల్లలు, ఆడవాళ్లు అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో సహాయం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఆరిఫ్ బామ్నే అనే పడవ ఆపరేటర్ మునిగిపోతున్న ఓడ నుంచి 35 మంది ప్రయాణికులను రక్షించి హీరో అయ్యాడు. ఆరిఫ్ బామ్నే ముంబై పోర్ట్ ట్రస్ట్ పైలట్ బోట్ డ్రైవర్ గా ఆయన పనిచేస్తున్నారు. ఆరిఫ్ మరియు అతని బృందం జవహార్ దీప్ నుండి ముంబైకి వెళుతుండగా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి సమాచారం అందుకున్న వెంటనే సహాయం కోసం బోటును ప్రమాద స్థలానికి మళ్లించారు. ఆరిఫ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మేము వచ్చినప్పుడు ప్రజలు సహాయం కోసం అరుస్తూ కేకలు వేశారు. మేము మహిళలు మరియు పిల్లలను రక్షించడానికి ముందస్తు ప్రాధాన్యత ఇచ్చాము. నా పడవలో కేవలం 4 ఉన్నప్పటికీ అదనపు పడవలు వచ్చేలుపు వీలైనంత ఎక్కువ మంది ప్రయాణికులను రక్షించేందుకు మేము అవిశ్రాంతంగా పనిచేశామని ఆరిఫ్ బామ్నే అన్నారు. ఈ విధంగా ఆరిఫ్ బృందం సుమారు 35 నిండు ప్రాణాలను రక్షించగలిగింది. తర్వాత వారిని తదుపరి సహాయం కోసం నేవీ బోట్లకు బదిలీ చేశారు. ఇక్కడ ఆరిఫ్ చెప్పిన విషయం ఏంటంటే, నేను ఇంతకు ముందు చిన్న రెస్క్యూ ప్రయత్నాలు చేశాను, కానీ ఇది చాలా విషాదకరమైనది మరియు మాకు ఇది ఛాలెంజ్గా అనిపించింది. మేము రక్షించిన వారిలో ఊపిరితిత్తుల్లో నీరు చేరి స్పృహ కోల్పోయినటువంటి యువతి కూడా ఒకరు ఉన్నారు. మేము ఆమె శ్వాసను పునరుద్ధరించడానికి ఆమె ఛాతిపై ఒత్తిడి చేశాము. క్రమంగా ఆమె స్పృహలోకి వచ్చింది మరియు సాధారణంగా శ్వాస తీసుకోవడం ప్రారంభించింది అని ఆరిఫ్ బామ్నే ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు తన త్యాగాన్ని. ఈ రెస్క్యూ టీం ప్రయాణికులు పలువురు విదేశీ పర్యాటకులను కూడా కాపాడారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నప్పటికీ ఆరిఫ్ మరియు అతని సిబ్బంది ప్రాణాలను కాపాడంపై దృష్టి సారించారు. మహిళలు మరియు పిల్లలకు ప్రాధాన్యత ఇచ్చారు. వారి వేగవంతమైన ఈ చర్య మరియు అంకిత భావం 35 మంది మానవ ప్రాణాలను కాపాడాయి. ఈ సంఘటన ఆరిఫ్ని ఒక నిజమైనటువంటి హీరోని చేసింది. ప్రాణాలకు తెగించి ఒక మంచి పని, ఒక త్యాగం చేసేటప్పుడు కావాల్సింది మానవత్వం మరియు ప్రాణాలకు సైతం తెగించేటటువంటి ధైర్యం. ఆ ధైర్యం ఉంది కాబట్టి 35 మంది నిండు ప్రాణాలను కాపాడగలిగాడు ఆరిఫ్. ఈరోజు మన దేశంలో చూస్తున్నాం, ఎప్పుడు కూడా ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని వారు ఏదైనా ఒక చిన్న తప్పు చేసినా దాన్ని భూతద్దంలో పెట్టి మరీ చూపించేటటువంటి వారు, ఆ మతానికి చెందిన వ్యక్తులు ఎవరైనా తమ ప్రాణాలకు తెగించి ఏదైనా మంచి పని చేస్తే దానిని కూడా చూపించాలి కదండి. కానీ అలా చేయరు. ఎందుకంటే వారిలో ఉన్న ద్వేషం వారి మానవత్వాన్ని మరిపింపజేసింది. కాబట్టి నిత్యం ఏదో ఒక అభాండం ముస్లింలపై వేస్తూనే ఉన్నారు. గతంలో చాలామంది ముస్లింలు తమ ప్రాణాలు లెక్క చేయకుండా ప్రమాదంలో ఇరుక్కున్న వారిని వాళ్ళ కులం, మతం, వర్గం చూడకుండానే రక్షించినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు 2022లో దక్షిణ కాశ్మీర్లోని ఒక చిన్న గ్రామానికి చెందిన 22 ఏళ్ల ఇమ్తియాజ్ అనే ఒక ముస్లిం వ్యక్తి కొండపై నుండి పడిపోతున్న అమర్నాథ్ యాత్రికుడైనటువంటి ఒక హిందూ సోదరుని కాపాడుతుండగా కొండపై నుంచి పడిపోయి మృతి చెందాడు. ఈ విధంగా మన భారతదేశంలోని కుల మతాలకు అతీతంగా ఇలాంటి త్యాగభావం కలిగి ఉన్నటువంటి ముస్లింలు చాలా మంది ఉన్నారు. మన భారతీయులు ఏదైనా ప్రమాదంలో ఉంటే వారిని కాపాడడానికి మనం కుల మతాలకు అతీతంగా ఇలాంటి త్యాగభావం కలిగి ఉన్నట్లయితే ఇక మనల్ని విడదీసేది ఎవరు? మన మధ్య చిచ్చు పెట్టేది ఎవరు? కాబట్టి రియల్ హీరో ఆరిఫ్ చేసిన ఒక మంచి పనికి నాకు ఖురాన్లోని ఒక వాక్యం గుర్తొచ్చింది. ఖురాన్లోని సూర మాయిదా 5:32లో ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన వాడు సమస్త మానవుల ప్రాణాలు కాపాడిన దానితో సమానమని ఖురాన్లో ఈ వాక్యం మీరు చూడవచ్చు. ఈ వాక్యాన్ని ఆదర్శంగా తీసుకొని ముస్లింలు ఎక్కడ ఏ ఆపద సంభవించినా నేను సైతం నా దేశం కోసమని కుల మతాలకు అతీతంగా సహాయ సహకారాలు చేపడతారని ఆశిస్తున్నాను. విశాల హృదయం గలవారు వివిధ మతాల్లోని సత్యసారాన్ని గ్రహిస్తారు, కానీ సంకుచిత స్వభావాలు ప్రతి చోట దోషాలను వెతుక్కుంటూ ఉంటారు. అర్థం చేసుకునే వారికి ఈ కొటేషన్లో చాలా అర్థాలు ఉన్నాయి. జై హింద్.
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.